ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైజీ ఇజ్రాయెల్ని ప్రపంచ మ్యాప్లోనే లేకుండా చేస్తానన్న వ్యక్తి కనీసం చివరి రోజుల్లో శవం కూడా వెతకాల్సి వచ్చిన పరిస్థితి. ఇజ్రాయెల్ని నాశనం చేస్తానని రోజు ప్రతిజ్ఞ చేసేవాడంట. ఈ వార్త తెలిసిన ఇరాన్ ప్రజలు ఆనందంతో టపాసులు పేల్చుకుని సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇతను ఒక డిక్టేటర్. ఇరాన్ మహిళలు హిజాబ్ కి వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిని మానభంగం చేసి అతి కిరాతకంగా చంపిన న్యూస్ లో 5,000 మందికి పైగా ఇరాన్ ప్రజల్ని అతి దారుణంగా చంపిన పరిస్థితులు మనకు తెలుసు. ఇతను ప్రెసిడెంట్ అయిన తర్వాత మానవ హక్కుల సంఘాలు వ్యతిరేకంగా గోల పెట్టాయి. ఇజ్రాయెల్ మీదకి చుట్టుపక్కల నేషన్స్ అన్నట్లని ఉసుగొలుపుతూ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఎన్నో వేల రాకెట్లని ఇజ్రాయెల్ మీదకి పంపింది. చిన్న దేశమైన ఇజ్రాయెల్ మీద హిస్టరీలో చూసుకుంటే యుద్ధాలకి కాలు దువ్విన గొప్ప గొప్ప దేశాలే అడ్రస్ కూడా లేకుండా పోయాయి. మన బైబిల్లో ఇంకా క్లియర్ గా ఉంటదన్న విషయం మనకు తెలిసిందే. దీనికి కారణం నంబర్స్ 24:9 నేను దీవించిన వాడిని దీవిస్తాను, శపించిన వాడిని శపిస్తాను అని దేవుడు చెప్పిన విధానం. ఇజ్రాయెల్ని కాపాడేవాడు